గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఆల్ ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. సో నా వాయిస్ క్లియర్ ఉంది కదా? ఎనీబడి? హలో. ఎస్ మ్యామ్, క్లియర్ గా ఉంది. ఓకే. ఎస్, వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ ఆల్. సో యాక్చువల్లీ ఈరోజు ఈ హెల్త్ ప్లాన్ ప్రెజెంటేషన్ కి వచ్చిన ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. అలాగే నాకు ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ లో ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం కల్పించిన గ్రేట్ లీడర్స్ అందరికీ, నా అప్లైనర్స్ కి, అలాగే నా టీం మెంబర్స్ కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఈ రోజు ప్రతి పర్సన్ కూడా అడిగితే ముఖ్యంగా హెల్త్ కావాలా మరియు వెల్త్ కావాలా అని అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హెల్త్ కూడా కావాలని అంటారు, సైమల్టేనియస్లీ వెల్త్ కూడా కావాలి. మరి అలాంటప్పుడు ఈ బిజినెస్ ద్వారా, అంటే ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక గ్రేటెస్ట్ కంపెనీ. దీని ద్వారా మనం హెల్త్ ని కూడా సంపాదించుకోవచ్చు, దాంతో పాటు వెల్త్ ని కూడా క్రియేట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం. మరి ప్రెసెంట్ డేస్ లో మనం తీసుకున్నాం అనుకోండి, హెల్త్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలనుకుంటే మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, లేదా మన లైఫ్ స్టైల్ కావచ్చు, ఇంకా పొల్యూషన్ కావచ్చు, మన హ్యాబిట్స్ కావచ్చు, మన ఆరోగ్యం మాత్రం కాపాడుకోవడం ఒక ఛాలెంజ్ గా మారిందని చెప్పొచ్చు. మరి ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని ఒక ఆపర్చునిటీ రూపంలో మీ ముందుకు నేను తీసుకొచ్చాను. మరి ఇది వినడం మరియు ఆచరించడం ద్వారా మీకున్న అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వచ్చింది అనుకోండి, సపోజ్ ఏదైనా డిసీజెస్ ఉంటే కూడా దాన్ని మనము వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్ మనం క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. మరి దీని వల్ల మనం మన సమాజానికి ఒక మెడిసిన్ ఫ్రీ భారత్ గా క్రియేట్ చేయొచ్చు. సమయము, ఆరోగ్యము వీటిపై ఏ ధర వ్రాసి ఉండదు, కానీ అవి కోల్పోయినప్పుడు మాత్రమే మనకు వాటి విలువ అనేది అర్థమవుతుంది. సో నిజమైన సంపద మన ఆరోగ్యం. మరి అలాంటి ఒక ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికి కూడా వన్స్ అగైన్ వెల్కమ్. సో ఈ రోజు మనము మాట్లాడుకున్న ఈ కంపెనీ ఏదైతే ఉందో, ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మిస్టర్ సాగర్ జోషి గారు, సిఎండి ఆఫ్ ద కంపెనీ. సో వీరు డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈ కంపెనీని సాధించింది. ఎప్పుడంటే ఫిబ్రవరి 14, 2025 లో. సో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా ఇలాంటి అద్భుతమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించలేదని చెప్పాలి. మరి ఇలాంటి ఒక ప్రపంచ రికార్డు సాధించిన ఈ కంపెనీ గురించి, దానికి మన హెల్త్ ని కాపాడడానికి సాగర్ జోషి గారు చేసిన కృషి గురించి మనం తెలుసుకోబోయే ముందు, మనకు యాక్చువల్లీ ఈ హెల్త్ ఇష్యూస్ అనేది ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి వ్యాధులు మనము బారిన పడుతున్నాము అనేది కూడా మనం చూద్దాం. సో అలాంటి దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి, దాని ప్రొఫైల్ గురించి మనం ఒకసారి చూద్దాము. సో మన కార్పొరేట్ ఆఫీసర్స్ వచ్చేసి ఇక్కడ ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంది ఈ బయోటోరియంది. దేంట్లో ఎక్కడంటే మీరా రోడ్, ముంబై. సో అలాగే దాంట్లో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది, కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది, ఆఫీసెస్ ఉన్నాయి, 1 lakh దాంట్లో ఇది ఉంది. అలాగే దాదర్ లో కూడా కార్పొరేట్ ఆఫీస్ ఉంది, 46th floor లో. అలాగే ఢిల్లీలో కూడా మనకు బ్రాంచ్ అనేది ఉందన్నమాట. సో అలాంటి ఒక అద్భుతమైన ఒక కంపెనీ. సో మరి ఈ బయోటోరియం యొక్క విజన్ ఇంకా మిషన్ ఏంటి అంటే, కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇంకా చూస్తే గనక చూడండి, మన చుట్టుపక్కల, మన ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం కావాలి, మన ఫ్యామిలీని మనం సెక్యూర్ చేయాలి, అలాగే మన చుట్టుపక్కల వారిని సెక్యూర్ ఆరోగ్యపరంగా చేయాలి. ఇంకా చూస్తే మన నైబర్స్ కూడా ఉంటారు, మన చుట్టాలు ఉంటారు. సో టోటల్ ఇండియా అంతా కూడా మనము ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని ఒక గ్రేట్ మోటో తోటి కంపెనీ వెళ్తుంది. సో ఇప్పటికే ఎంతో మంది ఆరోగ్యాన్ని కాపాడింది. అలాగే
ఎలాంటి మెడిసిన్ లేకుండా కూడా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కూడా ఈ కంపెనీ కాపాడుతుంది. ఒక మెడిసిన్ ఫ్రీ భారత్ గా క్రియేట్ చేయడమే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి ఆరోగ్య సమస్యలని చెప్తూ ఉన్నాం, హెల్త్ ఒక ఛాలెంజ్ గా మారిందని చెప్తూ ఉన్నాం. మరి ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడడం వల్ల హెల్త్ మనకు ఒక ఛాలెంజ్ గా మారింది అని చెప్తే, ఇక్కడ చూడండి మీ స్లైడ్ లో మీకు అంతా అర్థమైపోతుంది. ఒక హై బీపీ అనేది ఈ రోజు మనం చాలా మంది మన దాంట్లో ఫేస్ చేస్తున్నారు. సో హై బీపీ ఎంత రిస్క్ అంటే, ఒక టాబ్లెట్ ఇస్తే కూడా అది తగ్గిపోతుందా అంటే ఏ మెడిసిన్ కూడా ఏం చేస్తుంది, కంట్రోల్ మాత్రమే చేస్తుంది, క్యూర్ అనేది ఎప్పుడు కూడా చేయదు. సపోజ్ ఒక పర్సన్ కి బీపీ ఉంది అంటే, ఒక హై బీపీ ఉంది అంటే కంపల్సరీ మెడిసిన్ వాడాల్సిందే. అంటే మీరు టాబ్లెట్ వేసుకున్నప్పుడు బీపీ కరెక్ట్ గా ఉంటుంది 120/80 ఆర్ 130/80. అదర్వైజ్ మీ హై బీపీ పేషెంట్ ఉన్నారు, మీరు టాబ్లెట్ వేసుకోలేదు అంటే అది ఇట్స్ గోస్ 160 170/90/100 ఇలా రేంజ్ లో వెళ్ళిపోతుంది. మరి అలా రేంజ్ లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, హార్ట్ మీద ప్రెషర్ వచ్చి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి రేంజింగ్ లో వెళ్ళకుండా డాక్టర్ గారు ఏం చేస్తారంటే బీపీ కంట్రోల్ చేయడానికి బీపీ టాబ్లెట్ అనేది ఇస్తారు. సో మెడిసిన్ ఏం చేస్తుంది ఇక్కడ, హైగా వెళ్ళకుండా అది కంట్రోల్ చేస్తుంది, కానీ దాని రూట్ కాజ్ మీద మెడిసిన్స్ అనేది పనిచేయట్లేదు. లైక్ దట్ మనం కిడ్నీ కూడా చూస్తే, కిడ్నీ చూడండి, డ్యామేజ్డ్ కిడ్నీ ఏ విధంగా ఉంది, అలాగే హెల్దీ కిడ్నీ ఎలా ఉంది. సో ఈ కిడ్నీ డ్యామేజ్ కూడా ఈ రోజు ఎంతో మంది పేషెంట్స్ మనం చూస్తున్నాం. డయాలసిస్ సెంటర్స్ ఇంతకు ముందు లేవు, రైట్? ఒక 20 years బ్యాక్ కూడా మనం చూస్తే డయాలసిస్ సెంటర్లు అనేది లేవు, కానీ ఈ రోజు ఎంతో మంది కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతున్నారు. 1 కిడ్నీ మీద కూడా బ్రతికే వాళ్ళు ఉన్నారు ఈ రోజు. అలాగే డయాలసిస్ డైలీ అంటే వీక్లీ ఒక 3 సార్లు కూడా చేసుకునే పేషెంట్స్ ని మనం ఈరోజు చూస్తున్నాం. ఓకే, సో అలాగే మైగ్రేన్ పెయిన్ ఎంతో మందికి ఉంది. అది ఒక రకంగా స్ట్రెస్ లెవెల్ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, అదర్వైజ్ టెన్షన్స్ కానివ్వండి, సో సమ్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మైగ్రేన్ పెయిన్ అనేది చాలా ప్రెషరైజ్ కూడా అయిపోతుంది చాలా మందికి. సో ఇంకా చూస్తే డయాబెటిక్ పేషెంట్స్ ఈ రోజు చాలా మంది మనకు ఇండియా యాక్చువల్ చెప్పాలంటే టాప్ మోస్ట్ ఉంది. ఓకే, డయాబెటిక్ లో. సో ఈ రోజు డయాబెటిక్ సెంటర్స్ కూడా ఎన్నో అయ్యాయి. సో అక్కడ కూడా మనకు షుగర్ టాబ్లెట్స్ ఇస్తే అది కూడా నయం కావట్లేదు, ఓన్లీ కంట్రోల్ మాత్రమే చేయగలుగుతుంది. ఎసిడిటీ కూడా చాలా మందికి అవుతుంది ఈ మధ్యలో. సో ఎసిడిటీ ప్రాబ్లం అయితే కామన్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఇంకా చూస్తే మనకి బాడీ పెయిన్స్, అంటే ఏ పని కూడా ఎవరి దాంట్లో కూడా ఎనర్జీ లేదు, మీరు ఎంత తిన్నా కూడా దాంట్లో న్యూట్రిషన్ అనేది లేకపోవడం, అలాగే మనం తిన్న ఫుడ్ అనేది టోటల్లీ కెమికలైజ్డ్ అయిపోవడం. సో మనకు ఓన్లీ మనకు ఆకలి అయినప్పుడు అది మన ఆకలిని తీరుస్తుంది తప్ప దాని వల్ల ఉపయోగం ఏమీ లేదనమాట. ఫుడ్ అలాంటి ఫుడ్ మనం తీసుకుంటున్నాం. సో బాడీలో టోటల్లీ ఎక్కడ చూసినా పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. హార్ట్ బర్న్ కూడా మనం ఈరోజు చూస్తున్నాం. మరి ఇలాంటి డిసీజెస్ కి తగ్గట్టు మనం ఏం చేస్తున్నాము, మెడిసిన్స్ అనేది వాడుతున్నాం. త్రో మెడికల్ షాప్ కన్నా వెళ్తాం. ఇప్పుడు చూడండి, మనకు స్టమక్ ఏక్ వచ్చింది, వామిటింగ్ అయింది, ఎసిడిటీ అయింది, అదర్వైజ్ బీపీ, సరే ఏదైనా సరే మనం ఏం చేస్తున్నాం, దానికి తగ్గట్టు ఒక మెడికల్ కిట్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఏదో ఒక టాబ్లెట్ అనేది వేసుకొని అప్పటికప్పుడు ఒక ఉపశమనం అనేది తీసుకుంటున్నాం. కానీ నెక్స్ట్ నాకెందుకు అయింది, ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, అలాగే దీన్ని క్యూర్ ఎలా చేసుకోవాలనేది మనం ఆలోచించడం లేదు. రైట్ నౌ టెంపరీ రిలీఫ్ కోసం మనం చూస్తున్నాం. మళ్ళీ నొప్పి వచ్చినప్పుడు మళ్ళీ ఏదో టాబ్లెట్ వేసుకుంటున్నాం, కానీ రూట్ కాజ్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, పదే పదే నా హెల్త్ అనేది ఎందుకు డ్యామేజ్ అవుతుంది అనేది మనం ఈ రోజు పట్టించుకోవడం లేదు. మరి ఒక ఫుడ్ ఎలాగైతే తింటున్నామో అలా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా అలాంటి మెడిసిన్స్ అనేది ఈ రోజు వాడుతున్నాం. మరి అది ఒక ఫుడ్ లో ఒక భాగం అయిపోయిందని చెప్పొచ్చు మెడిసిన్ వాడడం. మీరు కొంతమంది పేషెంట్స్ ని మనం చూసినట్టయితే 10 టాబ్లెట్స్ కూడా పర్ డే వేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మెనీ డిసీజెస్, ప్రతిదానికి ఒక టాబ్లెట్ అలా వేసుకుంటున్నారు. సో ఈ టాబ్లెట్స్ వేసుకుంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఇన్స్టెంట్లీ రిలీఫ్ అనేది ఇస్తుంది, కానీ క్యూర్ అనేది ఇవ్వదు.
మరి అవి ఏం చేస్తున్నాయంటే కంట్రోల్ మాత్రమే చేస్తున్నాయి అని చెప్పొచ్చు. ఇంకా మనం వేరు వేరు డిసీజెస్ అనేది ఫేస్ చేస్తూనే ఉన్నాం. సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దాని వల్ల వస్తున్నాయి. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైతే మనం వాడతామో కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా వితౌట్ టేకింగ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మనం యాక్చువల్ టాబ్లెట్స్ అనేది వేసుకోకూడదు, కానీ మనం సొంతంగా మెడికల్ కి వెళ్ళి ఏదో కోల్డ్ అనో కఫ్ అనో స్టమక్ ఏక్ అనో వామిటింగ్ అనో ఏదో సంథింగ్ ఒక టాబ్లెట్ అయితే తెచ్చి వేసుకుంటూ ఉంటాం. బట్ ఇట్స్ డేంజరస్. ఎందుకు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ అనేది వేసుకుంటే కొంతవరకు అది మనకు వచ్చిన నొప్పి ఎలాంటిది అనేది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆ టాబ్లెట్ అనేది దానికి సంబంధించింది డాక్టర్ ప్రిస్క్రైబ్ వేసుకొని బెటర్. బట్ ఎన్ని వేసుకున్నా ఏం అక్కడి వరకే మనకు ఉపశమనం ఉంటుంది, కానీ రూట్ కాజ్ మీద ఏ టాబ్లెట్ కూడా వర్క్ చేయడం లేదు. సో దట్ మనకు డిసీజెస్ అనేది వస్తూనే ఉన్నాయి. ఓకే, సో మరి ఎందుకు ఈ వ్యాధి అంటే ఏదైనా ఒక వ్యాధికి ప్రధాన మూల కారణం ఏంటి, ఎందుకు ఇలాంటి సో మెనీ డిసీజెస్ ఈ రోజు మనం ఫేస్ చేస్తున్నాము అనేది, అంటే ఇన్ని మెడిసిన్స్ వాడుతున్నాం, మనకి ఎందుకు ఈ డిసీజెస్ తగ్గడం లేదు, దీనికి గల ప్రధాన మూల కారణం ఏంటి. ఓకే, సో ఆ డిసీజెస్ ఎందుకు వస్తాయి అనేది ఒకసారి మనం చూద్దాము. సో 90% ఆఫ్ ది డిసీజెస్ మన శరీరంలో మెయిన్లీ రెండు కారణాల వల్ల వస్తాయి. ఒకటేంటి, ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. సెకండ్ వన్, లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ. మన బాడీలో టోటల్ గా 78 ఆర్గాన్లు ఉంటాయి. ఎప్పుడైతే ఆర్గాన్స్ కి సఫిషియంట్ ఆక్సిజన్ అందదో అప్పుడు ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా వైరస్ ద్వారా కానీ గాలి ద్వారా లేదా ఫుడ్ ఇంకా చూస్తే వాటర్ ద్వారా మన శరీరంలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంటర్ అయినందుకు మన శరీరం వీక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మన బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ అనేది లాస్ అవుతుంది. దీనికి ప్రధాన రీజన్ ఏంటి, ప్రధానమైన కారణం ఏంటి అంటే మన బ్లడ్ సెల్స్ లో ఆక్సిజన్ అనేది అంటే ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోవడం అనమాట. ఓకే, సో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం అలాగే పూర్ ఆక్సిజన్ లెవెల్స్ వల్ల చాలా డిసీజెస్ ఈ రోజు ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పిక్చర్ లో చూపించిన విధంగా మీరు చూడొచ్చు. అంటే మనకి ఇక్కడ విజన్ లాస్ అంటే కంటి చూపు మందగించడం, అలాగే మనకు నిద్ర సరిగ్గా రాకపోవడం, గురక పెట్టడం, దాంతో పాటు జాయింట్ పెయిన్స్ రావడం, టూత్ బ్లీడింగ్ రావడం, మసిల్ పెయిన్ రావడం, అలాగే ఆర్థరైటిస్ డిసీజెస్ కి కూడా లోన్ కావడం, ఇంకా చూస్తే లంగ్స్ లివర్ ఫెయిల్యూర్ అవ్వడం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి ఉంటాయి. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ కావడం, బ్లడ్ క్లాటింగ్, ఇంకా చూస్తే మనకి మెన్స్ట్రువల్ డిజార్డర్స్ అవ్వడం, స్కిన్ డిసీజెస్, మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకా పైల్స్, పెరాలసిస్, సెక్షువల్ డిస్ట్రక్షన్, ఇంకా చూస్తే యూరినరీ డిసీజెస్, ఫ్యాటిక్, వీక్నెస్, లో ఎనర్జీ, ఇంకా డేంజరస్ గా చెప్పాలంటే స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్, అల్జిమర్, ఇంకా సొరియాసిస్, వర్టిగో, హెడేక్, థైరాయిడ్, బాడీ స్వెల్లింగ్ కావడం, మల్టిపుల్ బ్లాకేజెస్ బాడీలో క్రియేట్ కావడం, కొలెస్ట్రాల్ ఎక్కువగా కావడం, ఫ్యాట్ ఒబెసిటీ కూడా రావడం, ఇంకా హార్ట్ అటాక్స్, సడన్ హార్ట్ అటాక్స్ కూడా మనం ఈరోజు చూస్తున్నాం. బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా సడన్ గా ఈరోజు చూస్తున్నాము. ఇంకా డయాబెటిక్ రావడం, పార్కిన్సన్, హై బీపీ, లో బీపీ, లో రెసిస్టెన్స్ ఉండడం, క్యాన్సర్ కి చూడండి, క్యాన్సర్ అయితే ఈ రోజులలో చెప్పాలంటే ఆ, అంటే నేను ఎవ్రీ టైం చెప్తూనే ఉంటాను, మనము క్యాన్సర్ హాస్పిటల్ మీరు ఒక్కసారి విజిట్ చేసి ఓపీడీలో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారంటే, నేను ఒకసారి వెళ్ళినప్పుడు 500 పేషెంట్స్ ఉన్నారు ఆ రోజు. అంటే క్యాన్సర్ ఎంతగా స్ప్రెడ్ అయిపోయింది. మరి దీనికి గల కారణం ఏంటి, ఎందుకు ఒక 10 to 15 years బ్యాక్ కూడా క్యాన్సర్ పేషెంట్స్ ఇంత లేరు, కానీ ఈ రోజు ఎక్కడ చూసినా క్యాన్సర్ పేషెంట్స్ అయిపోతున్నారు. ఓకే, అలాగే మనకి ఇంకా చూస్తే బాడీ పెయిన్, లో రెసిస్టెన్స్, టాక్సిన్ డిపాజిట్, వెరికోస్ వెయిన్స్ కూడా చాలా మనం చూస్తున్నాము, థైరాయిడ్ కూడా చాలా చూస్తున్నాం, ఇంకా బ్లాక్ స్కిన్ స్పాట్స్, ఇలాంటి సో మెనీ డిసీజెస్ మనకు ఈ రోజు వస్తున్నాయి. మరి రక్త ప్రసరణ అంతరాయం అయింది అంటున్నాం, దాని వల్లనే ఇలాంటి ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాం. మరి రక్త ప్రసరణ ఎందుకు అంతరాయం జరిగింది. ఓకే, సో మనకి ఇక్కడ స్లైడ్ లో చూపించిన విధంగా 5 ఎలిమెంట్స్ ఉంటాయి, వీటినే మనము పంచభూతాలు అంటాము.
పంచభూతాలు ఏంటి అంటే గాలి, నీరు, భూమి, ఇంకా ఆకాశం, అగ్ని, వీటన్నిటికీ ఈ రోజు మనం దూరం అయ్యామని చెప్పవచ్చు. భూమి మీద ఉన్న టోటల్ జీవరాశి కూడా ఈ పంచభూతాల మీదనే ఆధారపడి ఉంది. మన శరీరం కూడా ఇదే 5 పంచభూతాలతో తయారైంది. అలాగే పంచభూతాల మీద మాత్రమే ఆధారపడి ఉంది. మరి ఎప్పుడైతే ఈ 5 పంచభూతాలతో అంటే మన శరీరము సమానంగా ఉంటుందో, సమతుల్యంగా ఉంటుందో, లేదా బ్యాలెన్స్డ్ గా ఉంటుందో, అప్పుడు హెల్త్ అనేది మనకు సరిగ్గా ఉంటుంది అనమాట. ఇన్బ్యాలెన్స్ ఎప్పుడైతే అయిపోతుందో మన శరీరం కూడా అన్హెల్దీగా తయారవుతుంది. ఈ రోజు మనం ముఖ్యంగా భూమి మరియు నీటి గురించి ఈ రోజు చూద్దాము. దానికంటే ముందు మరి ఈ పంచభూతాలు అంటే ఏంటివి అనేది ఒక సింపుల్ గా చెప్తాను. ఈ పంచభూతాలలో ఫస్ట్ వన్ వచ్చేసి పృథ్వీ తత్వం. మరి ఇది మన శరీరంలో ఉన్న ఫ్లెష్ అంటే మాంసంతో, బోన్స్ తో సమానం. రెండోది వచ్చేసి జలతత్వం అంటే మన శరీరంలో ఉన్న రక్తము ఇంకా నీటితో సమానం. మూడోది వచ్చేసి అగ్నితత్వం. ఇది మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతతో సమానం. దీనివల్ల మన శరీరంలో డైజెషన్ అనేది ప్రాపర్ గా అవుతుందన్నమాట. నాలుగోది వచ్చేసి వాయుతత్వం అంటే మనం పీల్చే గాలి ఇంకా వదిలే గాలితో సమానం. ఐదవది ఆకాశతత్వం అంటే మన శరీరంలో ఉన్న వాక్యూమ్ అన్నమాట. సో దీంట్లో ఈ రోజు మనం ముఖ్యంగా చెప్పుకున్నది భూమి ఇంకా నీరు. వీటి గురించి మనం డీటెయిల్ గా చూద్దాము. దాని ముందు ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్ బాడీ. అంటే ఈ ఎర్త్ గురించి మనం అంటున్నాం, భూమి గురించి చూడాలని. మరి ఈ భూమి ఎఫెక్ట్ అనేది హ్యూమన్ బాడీకి ఎలా లింకప్ అయ్యి ఉంది. ఓకే, అయితే యూనివర్స్ లో ఉన్న అన్ని ప్లానెట్స్ లో కూడా ఈ భూమి మీద మాత్రమే మన లైఫ్ అనేది ఉంది. అంటే ఎందుకు అంటే భూమి ఒక అయస్కాంతం. భూమికి నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ అనే 2 పోల్స్ ఉంటాయి. భూమికి 5000 కిలోమీటర్స్ లోపల ఒక హాట్ ఐరన్ సముద్రమే ఉంటుంది. ఇది 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతుంది. 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత అనేది ఒక డౌట్ వస్తుంది మనకి. మరి ఒక లోహం ద్రవ రూపంలోకి మారడానికి కావలసిన డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత అంటే 1500 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఒక లోహమే అంత హై టెంపరేచర్ ల ద్రవంగా మారినప్పుడు 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఇట్స్ అన్ హ్యూజ్, అంటే చాలా వేడి అన్నమాట. ఇంకా మన భూమి సూర్యుని చుట్టూ గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంగా ఏమవుతుందంటే ఘర్షణ ఏర్పడుతుంది. ఈ ఘర్షణ వల్ల హై ఇన్సెంటి ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ ఫామ్ అవుతుంది. దీని వల్ల ఏమవుతుందంటే ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంకా ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ అవుతాయి. మరి ఈ రెండు కూడా దీన్నే మనం ఏమంటాం, గురుత్వాకర్షణ శక్తి ఇంకా మనకు అయస్కాంత శక్తి అంటాం. ఈ 2 ఫోర్సెస్ స్టేబుల్ గా ఉండడం వల్ల మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ గా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే గ్రావిటేషన్ ఫోర్స్ ఉన్నందుకే మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటే మనం స్టేబుల్ గా ఉండగలుగుతున్నాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండడం వల్ల మనం జీవించి ఉండగలుగుతున్నాం. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉంటుంది. మన హార్ట్ కూడా ఈజీగా కొట్టుకుంటుంది అన్నమాట. అంటే పంపింగ్ అనేది బ్లడ్ హార్ట్ కి ఈజీగా మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల అవుతుంది. ఒక్కసారి మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన దగ్గర లేదు అన్నప్పుడు మన ఊపిరి కూడా ఆగిపోతుంది. అంత ఇంపార్టెంట్. అంటే ఈ రోజు మన దగ్గర మ్యాగ్నెటిక్ ఫోర్స్ లేదా అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ చుట్టుపక్కల ఉంది మొత్తం, కానీ సరి అయిన మోతాదులో ఎంతైతే అవసరం ఉందో అంత మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈ రోజు మనకు అందడం లేదు. ఓకే, అది ఎందుకు అలా అవుతుందో మనం చూద్దాం. దానికంటే ముందు 50 నుంచి ఒక 100 సంవత్సరాల క్రితం మన జీవన శైలి ఎలా ఉండేది, మరి అయస్కాంత శక్తి మానవ శరీరం మీద సహజ సిద్ధంగా ఉండేదా అంటే రైట్. 100% ఏంటి అంటే ఆ రోజుల్లో మన పూర్వీకులు మట్టి ఇళ్లలో ఉండేవాళ్ళు, నివసించే వాళ్ళు. వాళ్ళు చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు. అంటే నేలకు అతి దగ్గరగా జీవించేవాళ్ళు మట్టి ఇళ్లలో. అంటే నేల మీద పడుకోవడం. ఓకే, సో ఇలా చేయడం వల్ల భూమి నుంచి అయస్కాంత శక్తి ఎలక్ట్రాన్స్ రూపంలో వాళ్ళ పాదాల నుంచి టోటల్ శరీరంలోకి వెళ్ళిపోయి
ఆ శరీరంలో ఉన్న 4 గ్రాముల ఐరన్ తోటి మిక్సప్ అయ్యి ఆ రక్తం పల్చగా మారి ఆ తర్వాత అన్ని ఆర్గాన్స్ కి 78 ఆర్గాన్స్ కి కూడా రక్త ప్రసరణ ప్రాపర్ గా అవ్వడం వల్ల ప్రతి ఆర్గాన్ లో ఆక్సిజన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి అన్ని ఆర్గాన్స్ కూడా హెల్దీగా ఉండేవి. సో దాని వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ 100 ఇయర్స్ నుంచి 120 ఇయర్స్ వరకు ఉండేదన్నమాట. మరి అప్పుడు హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, వెరికోజ్ వెయిన్స్ కానీ, థైరాయిడ్ కానీ, ఇలాంటి డిసీజెస్, క్యాన్సర్ కానీ ఏమీ లేవు వాళ్ళు. ఎందుకు? బికాస్ వాళ్ళు నేలకు దగ్గరగా ఉండేవాళ్ళు, అయస్కాంత శక్తికి దగ్గరగా ఉండేవాళ్ళు. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్, ఆక్సిజన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు హెల్దీ లైఫ్ అనేది జీవించారు. మరి ఈ రోజు మన ప్రస్తుత లైఫ్ స్టైల్ ఒకసారి చూసుకుంటే మనకెందుకు అలాంటి ఆరోగ్యం ఈ రోజు అందడం లేదు? మనకి యాక్చువల్ మనకెందుకు హెల్త్ ఛాలెంజ్ గా మారింది అంటే, మనము టోటల్లీ మన టెక్నాలజీ, మన లైఫ్ స్టైల్ అంతా మారింది. నేలకు దూరం అయ్యామని చెప్పొచ్చు. మన నుంచి ఒక 3 అడుగులలో దగ్గర నుంచే మన ఐరన్ అనేది అంటే టోటల్ నేలకు దూరం అయ్యాము. సో మీరు ఈ ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం టోటల్లీ సిమెంట్ ఫ్లోర్ మీద ఉన్నామని చెప్పొచ్చు. కొన్ని లక్షల టన్నుల ఐరన్ మన చుట్టూ చేరింది. అంటే మీరు చూడండి, ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటారు. మనం ఉన్న ఇంట్లో కూడా పిల్లర్స్ ఉంటాయి, అవి కూడా ఐరనే. బయటికి వస్తే సైకిల్ తీసుకోండి, ఆటో తీసుకోండి, లేదా మీరు బస్, కార్, జీప్, లేకపోతే ఫ్లైట్, ట్రైన్, ఏదైనా ఐరనే. ట్రక్. ఓకే. సో ఎక్కడా కూడా నేల అనేది లేకుండా మొత్తం కూడా ఫ్లోర్ అంతా మనకి అంటే సిమెంట్ కాంక్రీటే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది సైడ్. ఎక్కడో ఒక దగ్గర మాత్రం మనకు నేల అనేది కనిపిస్తుంది. అంటే చుట్టుపక్కల లక్షల టన్నుల ఐరన్ చేరింది. మరి దాని వల్ల మన బాడీలో రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రక్తంలో 4 గ్రామ్స్ ఐరన్ ఉంటుంది. మరి దానికి కావలసిన మ్యాగ్నెటిక్ ఎనర్జీ, సహజ సిద్ధమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆ 4 గ్రాముల ఐరన్ పీల్చుకోకుండా ఎక్కడ పీల్చుకుంటుంది అంటే మన చుట్టూ కొన్ని లక్షల టన్నుల ఐరన్ పీల్చేసుకుంటుంది అనమాట. సో ఈ పరిస్థితి కారణంగా మనకు అందాల్సిన ఈ అయస్కాంత శక్తి 100% లో ఒక 40% అందుతుందని చెప్పొచ్చు. 60% అందడం లేదు. అంటే సరి అయిన మోతాదులో మన శరీరానికి ఎంత కావాలో అంత అందడం లేదు. కాబట్టే మన హార్ట్, మన గుండె అనేది పంపింగ్ స్లో అయిందని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్ గా అందుతే అప్పుడు హార్ట్ పంపింగ్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్ గా ఉంటుంది. మరి హార్ట్ పంపింగ్ స్లో డౌన్ అయిపోతే మెల్లమెల్ల ఇంకా స్లో అయిపోయి మనకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంత ఇంపార్టెంట్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది. సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ చాలా అంటే మంచిగా జరగాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి ఏం చేయాలి? ఇంతకు ముందు చెప్పినట్టు అంటే మనము మట్టి ఇళ్లలో ఉండాలా, లేకపోతే మట్టి మీద పడుకోవాలా మన పూర్వీకులు పడుకున్నట్టు? చెప్పులు లేకుండా నడవగలుగుతామా? ఇప్పుడున్న రోజుల్లో మనకున్న లైఫ్ స్టైల్లో మనం చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయిపోయింది. మొత్తం మనం సెటిల్ డౌన్ అయిపోయాము. సో దీంట్లో ఇప్పుడు అది సాధ్యమా మనకి? సో అలాంటి లైఫ్ స్టైల్ మళ్ళీ మనం వెళ్ళలేము, అక్కడ ఉండలేము. సో మన లైఫ్ కి మనం అలవాటు పడ్డాము. సో ఈ నేచురల్ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ అందుకే తయారు చేశారు మన సిఎండి గారు, మిస్టర్ సాగర్ జోషి గారు. వీరు ఆ చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పొచ్చు. వీరు ఇన్వెంటర్ కూడా, తర్వాత మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్పోర్టర్, ఆ తర్వాత ఇంకా ఇంపోర్టర్, సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకే. సో అలాగే సొంతంగా మ్యానుఫ్యాక్చర్ యూనిటే వీరికి ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో దాదాపు 20 ఇయర్స్ అపారమైన అనుభవం ఉంది. ఇంకా బయోమాగ్నెటిజం లో 18 ఇయర్స్ అపారమైన ఎక్స్పీరియన్స్ ఉంది వీరికి. మరి వీరి కనుక్కున్నది ఏంటి అంటే, వీరు ఎప్పుడైతే ఈ డిసీజెస్ ఎందుకు వస్తాయి, వస్తే ఎందుకు తగ్గడం లేదు అనే దాంట్లో దాదాపు 18 ఇయర్స్ రీసెర్చ్ చేశారు. ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ఎన్నో ఇయర్స్ నుంచి ఉందని చెప్పొచ్చు. యాక్చువల్లీ దీని మీద రీసెర్చ్ చేసి సాగర్ జోషి గారు మనకు ఒక మంచి
ప్రోడక్ట్ రూపంలో భూమి మీద అంటే నేల దగ్గరగా మనం ఉన్నప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ మనం పొందొచ్చో అలాంటి బెనిఫిట్స్ మనము ఈ ప్రోడక్ట్ ద్వారా సేమ్ టు సేమ్ అలాంటి బెనిఫిట్ మనం పొందొచ్చు అనమాట. సో అలాంటి ప్రోడక్ట్స్ ని మనం ఒకటొకటి చూద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. ఓకే, సో ఈ మ్యాట్రెస్ లో మ్యాగ్నెట్స్ అనేది వాడారు. ఎలాంటి మ్యాగ్నెట్స్ అంటే నియోడైమ్ అనే రకం. సో ఇవి భూమిలో 600 to 700 అడుగు లోతునున్న బయోమాగ్నెట్ ని వాడారు. మరి ఇది హైలీ పోలరైజ్డ్, ఇంకా మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్ అంటాం దీన్ని, న్యాచురల్ మ్యాగ్నెట్, రేర్ బయోమాగ్నెట్, ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. దీన్ని స్పెషలైజ్డ్ ప్రోడక్ట్ ద్వారా తయారు చేస్తారు, సైంటిఫిక్ మెథడ్ ద్వారా. దాన్నే మనం నానో బయోటెక్నాలజీ అంట. ఇది చాలా సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది. అలాగే దీన్ని గాస్ మీటర్స్ తో కొలుస్తారు. మరి ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్, మీకు డౌట్ వస్తుంది ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ కూడా ఉంటుంది కదా. ఎస్, ఆర్టిఫిషియల్ కూడా ఉంటుంది. ఏదైతే ఎంఆర్ఐ మిషన్స్ లో కానివ్వండి, స్పీకర్స్ లో కానివ్వండి, అలాగే ఫోన్స్ లో కానివ్వండి, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అనేది తయారు చేస్తారు, దాన్ని వాడతారు అనమాట. సో మీరు 100 kg ఆర్డినరీ మ్యాగ్నెట్స్ ఒకవేళ దీంతో సమానంగా తీసుకున్నట్టయితే ఈ 1 గ్రామ్ నియోడైమ్ కి సమానం. అంటే అంత పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఇది. ఓకే, సో అలాగే ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి మనం చూద్దాం. ఇలా మీరు ఒక మ్యాట్రెస్ వస్తుంది, ఆ మ్యాట్రెస్ ఏంటి, బెడ్ మీద మ్యాట్రెస్ ని పరచాలి, దాని మీద ఒక బెడ్షీట్ అనేది వేయాలి. ఆ తర్వాత మనకు దీంట్లో మ్యాగ్నెట్స్ ఎలా అమర్చబడి ఉంటాయి అంటే, ఒక లైన్ అంతా నార్త్ పోల్ ఉంటుంది, ఇంకొక లైన్ అంతా సౌత్ పోల్ ఉంటుంది. నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్, ఈ విధంగా అమర్చబడి ఉంటాయి. సో మనకి ఇంతకు ముందు చెప్పినట్టు భూమి ఒక అయస్కాంతం, దానికి కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. మరి దీని నుంచి కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ సెల్స్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తాయి. భూమి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తుంది. ఈ బయోమాగ్నెట్ మ్యాట్రస్ కూడా ఈ విధంగా అమర్చడం వల్ల ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తాయి. ఈ ఫ్రీక్వెన్సీ వల్ల మన శరీరంలో 10 నుంచి 100 వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది. ఓకే, మరి మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ఫంక్షన్ ప్రాపర్ గా జరగడానికి ఇలాంటి ఎలక్ట్రిసిటీ అనేది అవసరం. మరి అది ఈ మ్యాట్రస్ ద్వారా 70 to 80 వోల్టేజ్ మెయింటైన్ అనేది అవుతుంది. మనకి ఈ రోజు డైరెక్ట్ గా భూమి నుంచి అందడం లేదు కాబట్టి ఈ ప్రోడక్ట్ ద్వారా బెనిఫిట్ ని మనం పొందవచ్చు. ఇంకా మన శరీరంలో 95% బాడీ రిపేరింగ్, ఓకే, ఇంకా మెయింటెనెన్స్ అనేది రాత్రి పడుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది అవసరం అవుతాయి. సో ఈ బయోమాగ్నెట్ మ్యాట్రస్ మీద పడుకోవడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతాయి. అలాగే ఆ రెగ్యులేట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అన్ని ఆర్గాన్స్ కూడా హెల్తీగా ఉంటాయి. అలాగే ఈ బయోమాగ్నెట్ అంటే ఈ మ్యాట్రస్ ద్వారా మన శరీరంలో ఏదైతే టాక్సిన్ డిపాజిట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయో అది చెమట ద్వారా కానివ్వండి, యూరిన్ ద్వారా కానివ్వండి బయటికి పంపించేస్తుంది. ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి మన బాడీలో ఉన్న డిపాజిట్ అయిన టాక్సిన్స్ ని బయటికి వెళ్ళిపోతాయి అనమాట. సో టాక్సిన్స్ ఎక్కువగా బాడీలో డిపాజిట్ అవ్వడం వల్ల మన శరీరంలో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఈజీగా ఎంటర్ అవుతాయి. సో దట్ మనం అందుకే ఈ మ్యాట్రస్ ని వాడడం వల్ల బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. మీకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, బాడీ ఏక్ ఉంది, బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి, ఏదైనా ఉండనివ్వండి. అంటే కొంతమంది జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే, హార్ట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, పెరాలసిస్ ఉంది, సో మెనీ డిసీజెస్, సో ఏదైనా సరే క్యూర్ అనేది అవుతుంది. సో మరి బయోమాగ్నెట్ మ్యాట్రస్ మీద పడుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, సింపుల్, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. తద్వారా ఏమవుతుంది, మన శరీరంలో హీలింగ్ పవర్ అనేది పెరుగుతుంది. హీలింగ్ అంటే ఏంటంటే మన శరీరము తనే సొంతంగా రిపేరింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట.
అంటే ఎలాంటి మెడిసిన్ అక్కర్లేదు, దానంత మన శరీరానికి యాక్చువల్ అంత పవర్ ఉంది. కానీ మనకున్న ఈ అంటే మనము నేలకు దూరం అవడం వల్ల మన శరీరం కూడా హీలింగ్ పవర్ కోల్పోయింది. సో దట్ ఈ చాలా డిసీజెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిపోయింది, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ కావడం వల్ల శరీరం మళ్ళీ పూర్వపు స్థితికి వస్తుంది, హీలింగ్ పవర్ అనేది పెరుగుతుంది. దానివల్ల సొంతంగా రిపేరింగ్ స్టార్ట్ చేసేసుకుంటుంది అనమాట. సో అన్ని రకాల జబ్బులను కూడా ఇది నయం చేస్తుంది. అలాగే మనం ఇంతవరకు ఫస్ట్ ప్రోడక్ట్ చూసాం, ఇప్పుడు సెకండ్ ప్రోడక్ట్ వెళ్ళిపోదాం. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. మరి ఇది మనం ఎందుకు వాడాల్సి వచ్చింది అది కూడా మనం చూద్దాం ఒకసారి. మరి మళ్ళీ మనం పాత రోజులకు వెళ్ళిపోదాం. పాత రోజుల్లో మన తాత ముత్తాతలు పూర్వీకులు ఎలాంటి వాటర్ తాగేవాళ్ళు అంటే పారే నీళ్లు అంటాం. అంటే పారుతున్న నీళ్లు అంటే సెలయేటి నీరు, చెరువు నీరు, నది నీళ్లు, బావి నీళ్లు, ఓకే, అలాగే బోరింగ్ వాటర్. సో ఇలాంటి వాటర్ ఎందుకు అంటే దాంట్లో అవి స్వచ్ఛమైన నీరు అని చెప్పొచ్చు. స్వచ్ఛమైన నీరు అంటే ఏంటి అంటే దాంట్లో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. భూమి మీద నుంచి నీరు ప్రవహించడం వల్ల దానిలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మిక్స్ అవుతుంది. ఇంకా ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల నీరు అనేది పల్చగా ఉంటుంది. దానిలో మాలిక్యూల్స్ 5 to 7 ఉంటాయి. pH 7 నుంచి 8 వరకు ఉంటుంది. వాటర్ నేచర్ ఎలా ఉంటుందంటే టోటల్లీ ఆల్కలైన్ ఉంటుంది అనమాట. సో ఈ నీరు ఇసుక నుంచి, రాళ్ల మీద నుంచి, చెట్ల మీద నుంచి ఇలా ప్రవహిస్తూ ఉండడం వల్ల దాంట్లో మినరల్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఇలాంటి అంటే చాలా ఆరోగ్యకరమైన వాటర్ అన్నమాట అది. సో అందుకే మన పూర్వీకులు హెల్దీగా ఉండేవాళ్ళు. మరి ఈ రోజు మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం మనం చూద్దాము. సో ఈ రోజు కంప్లీట్ గా ఆర్ఓ వాటర్, కెమికల్ వాటర్, ఫిల్టర్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్ వాటర్ మనం తాగుతున్నాం. మరి రోజుల తరబడి ఒక ప్లాస్టిక్ క్యాన్స్ లో నీరు నిల్వ ఉండడం వల్ల ఆ వాటర్ తన సహజ గుణాన్ని కోల్పోతుంది. అంటే మనం ఈ రోజు తాగే నీళ్ళు దేనికి అంటే ఓన్లీ దాహమే మనకు తీరుస్తుంది తప్ప మన శరీరంకి ఎలాంటి ఉపయోగం లేదు. దాన్నే మనం డెడ్ వాటర్ అంటాం. అంటే టోటల్లీ డెడ్ వాటర్ ఈ రోజు మనము తాగుతున్నాం. సో మరి దీనికి టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ 100 కంటే తక్కువగా, యాక్చువల్లీ టీడీఎస్ ఎక్కువగా ఉండాలి బట్ దీంట్లో తక్కువగా ఉంటుంది. ఎలాంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండదు. దానివల్ల నీరు ఎలా అవుతుంది అంటే హార్డ్ గా తయారవుతుంది. మన దీంట్లో మాలిక్యూల్స్ కూడా 15 to 17 ఉంటాయి. అంటే మాలిక్యూల్స్ అంటే ఏంటి, వాటర్ లో మనకి 5 to 6 అంటే ఆ నీరు పల్చగా ఉంటుంది. 15 to 17 మాలిక్యూల్స్ అంటే నీరు మందంగా ఉంటుంది, హార్డ్ గా ఉంటుంది. మన బాడీలో 7 to 8 ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిదీ సెల్ తో తయారవుతుంది. మరి ఆ సెల్ కి మీరు అది 80% వాటర్ అనేది కావాలి. అంత వాటర్ పీల్చుకుంటుంది, అప్పుడే దాని లోపల ఉన్న డిఎన్ఏ అనేది వర్క్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ప్రతి ఆర్గాన్ కూడా హెల్దీగా ఉంటుంది. కానీ మనం ఇచ్చే నీళ్ళు ఎలా ఉన్నాయి అంటే దాంట్లో హార్డ్ వాటర్ 15 to 17 మాలిక్యూల్స్. అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక ద్రాక్ష గుత్తి మీరు మీ నోటికి అందించారు. ఆ గుత్తే నోటి దగ్గర పెడితే మనం తినలేం, కానీ ఒకటొకటి మనం ద్రాక్ష తింటే ఈజీగా నోట్లో వెళ్ళిపోతుంది. అలాగే సెల్ కూడా 15 to 17 అంటే బంచ్ ఆఫ్ గ్రేప్స్ అన్నమాట. అంటే ద్రాక్ష గుత్తి దాని దగ్గర పెట్టినట్టు అవుతుంది, అందుకే అది పీల్చుకోలేదు. సో ప్రతి సెల్ కూడా డీజనరేషన్ అంటాం, అంటే డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. దాంతో పాటు ఆ ఆర్గాన్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. సో పిహెచ్ కూడా ఈ నీటికి 5 to 6 మాత్రమే ఉంటుంది. టోటల్ కూడా వాటర్ నేచర్ ఎసిడిక్ ఉంటుంది అనమాట. సో ఇలా వాటర్ హార్డ్ గా ఉండడం వల్ల ఆ సెల్ కూడా డ్యామేజ్ అవుతూ ఆర్గాన్ కూడా డ్యామేజ్ అయ్యే స్థితికి వస్తుంది. మరి అలాంటి వాటర్ ని ఈ రోజు మనము నది దగ్గర వెళ్ళాలా, లేకుంటే చెరువు దగ్గర నివసించాలా, లేదా మనకు బావులు ఉన్నాయా, ఏవీ లేవు, రైట్? సో మనం ఉన్న వాటర్ నే మ్యాగ్నటైజ్డ్ వాటర్ చేసుకున్నప్పుడు అలాంటి బెనిఫిట్స్ మనం పొందే అవకాశం ఉంటుంది. సో అది ఎలా అనేది మనం చూద్దాము. బయోమాగ్నటైజ్ ఆక్సిజన్ వాటర్ ఏం చేస్తుంది అంటే మీరు ఒక వాటర్ బాటిల్ 1 లీటర్ కానివ్వండి, 1.5 లీటర్, 2 లీటర్, దానికి ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ని చుట్టేసేయాలి.
ఓకే, అలా చుట్టగానే మీకు ఒక 1 minute లోనే వాటర్ అనేది మ్యాగ్నటైజ్డ్ అయిపోతుంది. మ్యాగ్నటైజ్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ వాటర్ ని అది బ్రేక్ చేస్తుంది అనమాట. ఓకే, దాని స్ట్రక్చర్, వాటర్ స్ట్రక్చర్ ని మారుస్తుంది. వాటర్ ఆల్కలైన్ అయిపోతుంది. అలాగే మ్యాగ్నెటిక్ వాటర్ లో ఉన్న మాలిక్యూల్స్ స్ప్లిట్ చేసి వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. బ్లడ్ సెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే ఆక్సిజన్ ప్లస్ వాటర్ ఈ రెండు కలిసి ఏం చేస్తాయంటే కొల్లాజిన్ ని ఇంకా ఎలాస్టిక్ ని ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. అలాగే కాన్సన్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇంప్రూవ్ చేస్తుంది. మెయిన్ అంటే ఎవరికైతే ఎనర్జీ ఉండదో, ఎవరికైతే స్టామినా ఉండదో వారికి ఇది ఇంక్రీజ్ చేస్తుంది. అంటే మన స్టామినాని, మన ఎనర్జీని వాటర్ ద్వారా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదా ఇంట్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. మార్నింగ్ నుంచి ఒక 8 hours కంటిన్యూగా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అయినా కూడా మీరు మార్నింగ్ ఎంతైతే యాక్టివ్ గా ఉన్నారో ఈవినింగ్ మీ వర్క్ లో కూడా యాక్టివ్ గా ఉంటారు ఈ నీళ్ళు తాగడం వల్ల. అలాగే ఈవినింగ్ మీరు వస్తే కూడా అంతే ఫ్రెష్ తోటి ఉంటారు, అంతే ఎనర్జీ తోటి ఉంటారు అనమాట. సో దీనివల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎలాంటి అంటే మీ గట్ కి సంబంధించిన, అంటే మీ స్టమక్ కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం అయినా సరే దీంట్లో రికవరీ అవుతుంది, తగ్గిపోతుంది. ఓకే, సో అలాంటి మంచి ప్రోడక్ట్. సో మనకి బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ని మీరు వాటర్ బాటిల్ చుట్టూ పెడితే కంపల్సరీ ఆల్కలైన్ వాటర్ 12 hours లో అవుతుంది. సో అలాగే దీనికి 150 టీడీఎస్ లెవెల్స్ ఉంటే అది వాటర్ ఆల్కలైన్ అని చెప్పవచ్చు. ఈ రెండు టెస్ట్లు కూడా మీరు మార్కెట్ లో pH ఇండికేటర్ దొరుకుతుంది. సో అది మీరు తెచ్చి దీన్ని టెస్ట్ కూడా మనం చేయొచ్చు అనమాట. అలాగే థర్డ్ ప్రోడక్ట్ చూద్దాము. ఈ థర్డ్ ప్రోడక్ట్ బయోమాగ్నెట్ రిస్ట్ బెల్ట్. మరి ఇది మనము ఎందుకు అంటే తీసుకోవాలి అనేది మనం చూసినప్పుడు, ఒక్కసారి మనం అంటే రేడియేషన్ అనేది అంటే ఇప్పుడు సెల్ ఫోన్ అనేది చాలా మంది వాడుతున్నాం, అందరం వాడుతున్నాం. ప్రపంచంలో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సెల్ ఫోన్, ఒక్కొక్కరి ఇంట్లో 4 4 ఫోన్లు కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ల్యాప్టాప్స్ కూడా వాడుతుంటాం మనం. సో అలా వాడినప్పుడు సరే మనకు ఫోన్ అయితే పక్కకు పెట్టలేము, ఫోన్ ఇట్స్ అన్ ఎసెన్షియల్ అని చెప్పొచ్చు. కమ్యూనికేషన్ కోసం కానివ్వండి, ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, బిజినెస్ పర్పస్ కానివ్వండి, జాబ్ కి కానివ్వండి, ఇట్స్ ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు. మరి కానీ దాని నుంచి వచ్చే రేడియేషన్ ఈ రోజు మనము ఎవరమైనా అబ్జర్వ్ చేస్తున్నామా? అలాగే ఇది ఒక సైలెంట్ కిల్లర్ అని కూడా మనకు తెలీదు. అలాగే మనం పాకెట్ లో పెట్టుకొని తిరుగుతున్నాం, ఇది ఒక బాంబ్ అని కూడా మనం ఒక రకంగా చెప్పొచ్చు. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల ఎంత డేంజర్ ఉంటది అనేది మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు. 8 hours, 2 hours, 3 hours, 10 hours ఫోన్ చూస్తే దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఎలాంటి నష్టం ఉంటుంది మన బాడీకి అనేది కూడా మీరు చెక్ చేయొచ్చు. సో రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ అనేది అటాక్ అవుతుంది. ఇది బ్రెయిన్ ట్యూమర్ కూడా చూడండి, ఇటే టైం మనకు తెలియదు, ప్రాణం పోయే వరకు కూడా అర్థం కాదు, అంత సైలెంట్ కిల్లర్ అది. అంటే కంపల్సరీ బ్రెయిన్ లో ఒక ఏదైతే సెల్స్ ఉంటాయో అవి టోటల్లీ డిస్టర్బ్ అవుతాయి. రేడియేషన్ ఒక్కసారి, ఇదంతా ఒక్క రోజులో జరిగే ప్రాసెస్ కాదు. మీరు ఇయర్స్ టుగెదర్ ఫోన్ వాడుతున్నారు, లేకపోతే మీరు సో మెనీ అవర్స్ మీరు ఫోన్ వాడుతున్నారు అంటే ఆ ప్రభావం అనేది బ్రెయిన్ మీద పడుతుంది. సో అది కంపల్సరీ ఆ రేడియేషన్ వల్ల మెల్లమెల్లగా మెదడులో ఉన్న కణాల మీద ప్రభావం చూపిస్తుంది. అది క్యాన్సర్ గా దారి తీస్తుంది, ట్యూమర్స్ తీస్తాయి. ఓకే, సో స్ట్రోక్ అనేది ఇమ్మీడియట్లీ వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే పడుకున్నప్పుడు చాలా మంది ఫోన్లు పక్కకు పెట్టుకునే పడుకుంటారు. ఏదో ఎమర్జెన్సీ కాల్స్, అదర్వైజ్ ఎమర్జెన్సీ న్యూస్, అదర్వైజ్ ఎనీథింగ్, లేకపోతే ఏదో టైం పాస్ సంథింగ్. పడుకునేటప్పుడు అయితే కంపల్సరీ ఫోన్ అనేది కొంతమందికి వాడుతూ ఉంటారు అలా. సో అలా మీరు పడుకొని ఉన్నప్పుడు అలాగే పక్కకు పెట్టుకొని నిద్రపోయినప్పుడు అసలు ఫోన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే 900 MHz ఫ్రీక్వెన్సీ తోటి అవి పనిచేస్తుంటాయి అన్నమాట. మరి తల పక్కనే ఫోన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే
ఈ రేడియేషన్ అనేది చాలా వరకు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ రేడియేషన్ వల్ల మెదడు మీద ప్రభావం, అలాగే నిద్ర రాకపోవడం, డిప్రెషన్ రావడం, తలనొప్పి రావడం, క్యాన్సర్ రావడం ఇలాంటివి వస్తున్నాయని డాక్టర్సే మనకి చెప్తున్నారు. అలాగే చిన్న పిల్లల్లో కూడా ఒక ఎడిక్షన్ అయిపోయింది ఫోను. అది వాడడం వల్ల వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది, వాళ్ళ డిప్రెషన్ కి కూడా వెళ్ళిపోతున్నారు, అలాగే మెంటల్లీ డిస్టర్బ్ అవుతున్నారు, అలాగే బ్యాక్ ఏక్స్ రావడం, ఇంకా ఒబెసిటీ పెరిగిపోవడం, బయటికి లేకపోవడం, ఆడుకోలేని పరిస్థితి. సో ఇలాంటిది కూడా చాలా మందిలో చూస్తున్నాం. మరి ఈ రేడియేషన్ వల్ల ఇంకా ఏమేమి మనకు డిసీజెస్ వస్తున్నాయి అంటే, ఇక్కడ చూడండి, అంటే మన బాడీ మీద, హ్యూమన్ బాడీ మీద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎలా ఉంటుంది, రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే స్పర్మ్ కౌంట్ కానివ్వండి, ఓవ్యూమ్ కౌంట్ అనేది తగ్గిపోయింది ఇవాళ. సో న్యూలీ మ్యారీడ్ కపుల్లో పిల్లలు పుట్టడం ఒక ఛాలెంజ్ గా మారిందని చెప్పొచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, బాడీ మీద స్కిన్ రఫ్ గా అవ్వడం, కిడ్నీ ఇంకా లివర్ డ్యామేజ్ అవ్వడం, ఇంకా చూస్తే సలైవా గ్లాండ్స్ మీద డ్యామేజ్ అవ్వడం, ఇంకా మనకి హార్మోనల్ ఎఫెక్ట్స్ రావడం, డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడం, అలాగే గుండెలో ఎలాంటి మార్పు వస్తుంది అంటే బ్లడ్ ప్రెషర్ హైగా కావడం, హార్ట్ అటాక్స్ రావడం, ఇంకా చైల్డ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే వాళ్ళు మెమరీ లాస్ అయిపోతున్నారు, అలాగే చెవులు వినబడకపోవడం. ఓకే. ఇంకా కంటి చూపు మందగించడం, వాళ్ళల్లో గ్రోత్ ఆగిపోవడం, బ్రెయిన్ క్యాన్సర్ అటాక్ అవ్వడం ఇలాంటివి. ఇంకా బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎవరికైనా సరే బ్రెయిన్ క్యాన్సర్ రావడం, ట్యూమర్ రావడం, మెమరీ లాస్ అయిపోవడం, అలాగే కాన్సన్ట్రేషన్ లోపించడం, ఇంకా చూస్తే హెడేక్ రావడం, లిథర్జీ రావడం, డిజీనెస్ ఉండడం, విజన్ లాస్, ఓకే, హియరింగ్ లాస్ ఇలాంటివి. ఇంకా చూస్తే మనకు స్కిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, మెడ ఇంకా వెన్నపూస మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇంకా చూస్తే పంచేంద్రియాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇంకా చిన్న పిల్లల్లో అయితే చాలా, అంటే మీరు చూడండి, చిన్నప్పుడే షుగర్ అటాక్ అవడం, చిన్నప్పుడే వాళ్ళకు అద్దాలు కూడా వచ్చేస్తుంటాయి చాలా మందికి. ఇంకా యాక్టివ్ గా లేకుండా ఉంటారు, ఎప్పుడు ఫోన్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే యాక్టివ్ గా లేకుండా ఉంటారనమాట. క్యాన్సర్ కి కూడా లాస్ట్ కి దారి తీస్తుంది ఇది. మరి మన ఇవన్నీ ఎంతైతే రేడియేషన్ వల్ల మనం ఇప్పుడు ఫోన్ పక్కకు పెడతామా, లేకుంటే ఈ అలవాటు మర్చిపోవాలా, ఫోన్ వాడకుండా ఉండదమా అంటే అలాంటి పరిస్థితి ఈ రోజు లేదు. ఫోన్ అయితే ఖచ్చితంగా మనం వాడుతూనే ఉంటాము, అది అవసరం కూడా. ఓకే. సో మరి అది ఆ ఫోన్ వాడుతూ మనం ఆ ఫోన్ బెనిఫిట్స్ పొందాలి, అలాగే రేడియేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. థర్డ్ ప్రోడక్ట్, సెన్సేషనల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఈ బయోటోరియంలో, అదే మనకి మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్. ఓకే. ఈ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ మనల్ని ఎలా కాపాడుతుంది రేడియేషన్ నుంచి అంటే, అది మనకు ఒక స్ట్రిప్ రూపంలో వస్తుంది, ఒక బెల్ట్ రూపంలో వస్తుంది. దీంట్లో రెండు రకాల బెల్ట్స్ వస్తాయి, ఒకటి వచ్చేసి సిలికాన్ బెల్ట్, ఇంకొకటి వచ్చేసి మనకి లెదర్ బెల్ట్ ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా బీపీ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మీరు రైట్ సైడ్ బెల్ట్ పెట్టుకోవాలి, బీపీ లో ఉంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. అదర్వైజ్ మీకు బీపీ సమస్య లేదు, మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు అనుకున్నప్పుడు రైట్ సైడ్ మీరు పెట్టుకోవచ్చు. మరి ఇది ఏం చేస్తుంది బెల్ట్ ఇలా పెట్టుకోవడం వల్ల అంటే, మీకు సపోజ్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, మసిల్ పెయిన్స్ ఉన్నాయి, అదంతా కూడా తగ్గిపోతాయి. అలాగే మీకు మెయిన్ అంటే ఫోన్ చూసేటప్పుడు మీ చేతికి ఈ బెల్ట్ ఉందనుకోండి, ఆ రేడియేషన్ నుంచి మిమ్మల్ని అది కాపాడుతుంది. రేడియేషన్ వల్ల జరిగే నష్టాలు నేను ఇంతకు ముందే చెప్పాను. మరి అలాంటి డిసీజెస్ రాకుండా మనల్ని మనం అంటే ఈ బెల్ట్ అనేది మనల్ని కాపాడుతుంది అనమాట. ఇంకా మీకు బ్యాక్ ఏక్ ఉంది లేదా పీరియడ్ పెయిన్ ఉంది అంటే కూడా దీని వల్ల తగ్గిపోతుంది. ఎనర్జీ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. ఆర్థరైటిస్ పెయిన్ ఏదైతే ఉందో అది కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా ఇది లో చేస్తుంది. ఇంకా బాడీ మెటబాలిజం, బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా చూస్తే మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంది అంటే దీనిని అక్కడ పెట్టుకోండి.
పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఆ నొప్పి తగ్గిపోతుంది. సపోజ్ మీ కాలు ట్విస్ట్ అయిపోయింది, కింద పడినప్పుడు కాలు ట్విస్ట్ అయింది అనుకోండి, మరి అక్కడ వాపు వచ్చేస్తుంది. ఆ భాగం కొంచెం గ్రీనిష్ గా అయిపోతుంది. గ్రీనిష్ గా ఎందుకు అవుతుంది అంటే బ్లడ్ అనేది అక్కడ చెడు రక్తం వచ్చి చేరింది అనమాట. ఎందుకు అంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మీది ఆగిపోయింది. ఆక్సిజన్ ప్లేస్ లో ఆగిపోవడం వల్ల ఆక్సిజన్ అనేది అక్కడ లేదు. అప్పుడు ఆ ప్లేస్ లో కార్బన్ డైఆక్సైడ్ అనేది క్రియేట్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ క్రియేట్ అవడం వల్ల ఆ భాగం మనకి నల్లగా కనిపిస్తుంది, అదర్వైజ్ గ్రీన్ గా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ బెల్ట్ ని ఆ భాగంలో పెట్టారు అంటే అంటే టైట్ గా మీరు పెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా కావడం స్టార్ట్ అవుతుంది. అంటే బ్లడ్ లో ఉన్న ఐరన్ తో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ రెండు కలిసి ఆ బ్లడ్ అనేది పల్చగా మారుతుంది, ఆ రక్త ప్రసరణ ప్రాపర్ గా అవుతుంది. అప్పుడు అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయి ఆక్సిజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ ఆ వాపు తగ్గుతుంది, అలాగే ఆ నొప్పి కూడా తగ్గిపోతుంది. ఇంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది అనమాట. అలాగే మీకు హెడేక్ ఉందనుకోండి, ఆ లెదర్ బెల్ట్ ని తల చుట్టూ పెట్టేసుకోవాలి. మీకు 1 or 2 hours లోనే హెడేక్ అనేది తగ్గిపోతుంది. మైగ్రేన్ పెయిన్ అవ్వనివ్వండి, ఎలాంటి హెడేక్ అయినా సరే మీకు తగ్గిపోతుంది. ఓకే, జాయింట్ పెయిన్స్ ఉన్నాయంటే మీరు అక్కడ కూడా ఈ బెల్ట్ మీరు పెట్టుకోవచ్చు. భుజం నొప్పి ఉంది, అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే మీకు ఎక్కడ నొప్పి ఉన్నా, థైరాయిడ్ ఉంది అంటే మీరు గొంతు చుట్టూ పెట్టుకోండి. థ్రోట్ పెయిన్ అవుతుంది, దగ్గు బాగా వస్తుంది అంటే గొంతు చుట్టూ పెట్టుకోండి. నెక్ పెయిన్ ఉంది అంటే మెడ చుట్టూ ఈ బెల్ట్ ని పెట్టుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. మరి మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ ఒక బ్లడ్ ఫ్లో డయాగ్రామ్ ద్వారా మనం చూడొచ్చు. మీరు ఎప్పుడైతే అంటే బెల్ట్ మీ చేతికి లేదు అన్నప్పుడు బ్లడ్ ఎలా ఉంది అంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, ఇక్కడ రక్తనాళాలు ఇవి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు రక్తనాళాల్లో రక్త కణాలు ఎలా ఉన్నాయంటే రౌండ్ రౌండ్ గా ఉండి దగ్గరగా ఉన్నాయి. అంటే అక్కడ స్పేస్ లేదు, అంటే బ్లడ్ థిక్ గా ఉందన్నమాట. ఓకే, మందంగా ఉంది. సో దట్ ఫ్లో అనేది అక్కడ ఈజీగా ముందుకు వెళ్ళడానికి రక్తానికి రావట్లేదు. మీరు ఎప్పుడైతే బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఏమైతుంది అంటే అక్కడ ఆ రక్తనాళాల్లో రక్త ప్రసరణ అంటే బ్లడ్ పల్చగా అయింది. సో దట్ ఆ రక్త కణాలన్నీ కూడా ఓవ్యూల్ షేప్ లోకి వచ్చేసి ఈజీగా ముందుకు ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నాయి. అంటే ఆక్సిజన్ లెవెల్ కూడా అక్కడ ఇంక్రీజ్ అయింది అనమాట. ఈ విధంగా మనకు ఇంక్రీజ్ అవుతుంది. మరి ఈ నియోడెమ్ మ్యాగ్నెట్ ఇప్పటిదేనా లేకపోతే ఎప్పటి నుంచి అయినా ఉందా అంటే డెఫినెట్లీ ఇది ఎవరు వాడుతున్నారు అంటే నాసా సైంటిస్టులు ఎప్పటి నుంచో ఈ నియోడెమ్ మ్యాగ్నెట్స్ వాడుతున్నారు. వారు ఆకాశంలోకి వెళ్ళిన అంటే ఆకాశం నుంచి స్పేస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఉండదు, అలాగే ఆక్సిజన్ కూడా అక్కడ ఉండదు. సో దట్ వాళ్ళ ఆక్సిజన్ సిలిండర్ తో పాటు ఒక సూట్, స్పెషల్ సూట్ వేసుకుంటారు. అంటే మామూలుగా మనము ఇక్కడ ధరించే దుస్తుల్లో వెళ్తారా అక్కడికి వాళ్ళంటే పాసిబుల్ లేదు. వాళ్ళకి ఒక స్పెషల్ డ్రెస్ అనేది డిజైన్ చేయబడుతుంది. మరి ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి అంటే అమెరికన్ డాలర్స్ లో 12 మిలియన్ అమెరికన్ డాలర్స్. సో అదే మనకు దాన్ని స్పేస్ సూట్ అంటాం. దాని కాస్ట్ ఇండియన్ రూపీస్ లో చూస్తే 84 crores. సో అలాంటి ఒక సూట్ లోపల ఏముంటాయంటే అన్ని కూడా నియోడైమ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ నియోడైమ్ మ్యాగ్నెట్స్ వల్ల వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ స్పేస్ లో పోతే కూడా ప్రాపర్ గా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ అనేది ప్రాపర్ గా ఉండడం వల్లనే వాళ్ళు అక్కడ జీవించగలుగుతారు అనమాట. అంటే మనం ఇక్కడ ఈజీగా ఈ ప్రోడక్ట్ ని వాడొచ్చు. అవే నియోడైమ్స్ మనకు ఈ మ్యాట్రస్ లో కానివ్వండి, బ్రాస్లెట్ లో కానివ్వండి, అలాగే వాటర్ ఎనర్జీ ప్యాడ్ లో పెట్టారనమాట. మరి మెగ్నెటిక్ గురించి నాకు ఇప్పటి వరకు నేను వినలేదు. సో ఇది తగ్గుతుందా లేకపోతే ఇది ఇంత బాగా వర్క్ చేస్తా అంటే డెఫినెట్లీ మీరు ఒక నాలెడ్జ్ అనేది బుక్స్ ద్వారా తీసుకోవచ్చు. సో మెనీ బుక్స్ ఈ రోజు మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. సో మ్యాగ్నెటిక్ థెరపీ అని, హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్ అని, అలాగే మ్యాగ్నెటిక్ హీలింగ్ అని, మ్యాగ్నెటో థెరపీ అని, ఇలాంటి సో మెనీ బుక్స్ మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. ఏదైనా ఒక బుక్ తీసుకొని మీరు రీడ్ కూడా చేయొచ్చు. అలాగే మనకి ఇది మోర్ దాన్ 200+ డిసీజెస్ ని ఈ రోజు తగ్గిస్తుంది ఈ బయోమాగ్నెటిజం ద్వారా. రకరకాల డిసీజెస్ మనం వింటూ ఉంటాం. ఎలాంటి డిసీజ్ అయినా సరే మనం ఓన్లీ మ్యాట్రెస్ మీద పడుకోవడం, చేతికి బెల్ట్ పెట్టుకోవడం, మ్యాగ్నటైజ్డ్ వాటర్ అనేది తాగడం వల్ల ఈ రోజు ఇలాంటి 200+ డిసీజెస్ ని ఎలాంటి మందులు వాడకుండా కూడా మనము తగ్గించుకోవచ్చు అన్నమాట.
మరి అన్ని రకాల జబ్బులకి ఇది పని చేస్తుంది, కానీ ఏ జబ్బుకి ఇది మందు కాదు. అంటే ఈ బయోటోరియం ప్రోడక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే అది ఓన్లీ మన రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది. ఆ రక్త సరఫరా మెరుగుపడడం వల్ల ఆక్సిజన్ సరఫరా కూడా బాగా అవుతుంది అనమాట. ఎందుకు అంటే మన శరీరంలో రక్తం ద్వారానే ఆక్సిజన్ అనేది ప్రతి ఆర్గాన్ కి కూడా అందుతుంది. మరి ప్రతి ఆర్గాన్ దేంతో తయారవుతుందని చెప్తున్నాము? సెల్స్ తోటి. మరి సెల్ సజీవంగా ఉండాలి అంటే దానికి ఆక్సిజన్ కావాలి. ఓకే, సో ప్రతి దానికి కూడా ఇక్కడ లింక్ ఉంది. సో రక్త సరఫరా ఇంకా ఆక్సిజన్ ఈ రెండు సక్రమంగా జరిగితేనే మన శరీరం కూడా తన హీలింగ్ పవర్ అనేది దానికి స్టార్ట్ అవుతుంది. తనంతట తానే అది రిపేరింగ్ కూడా స్టార్ట్ చేస్తుంది. దానివల్ల సో మెనీ డిసీజెస్ అనేది క్యూర్ అయిపోతాయి. మరి ఈ ప్రోడక్ట్ అందరూ వాడొచ్చా? మరి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ మనము కొంతమంది మాత్రం వాడకూడదు. ఒక 3 పర్సన్స్ మాత్రం ఇది వాడొద్దు. మరి ఎలాంటి పర్సన్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ తను ఈ ప్రోడక్ట్ అనేది వాడొద్దు. ఎందుకంటే బేబీ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ, అలాగే మదర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ హార్ట్వి రెండు మ్యాచ్ అవ్వవు. ఇంకా అలాంటి ప్రయోగం కూడా మనం ప్రెగ్నెంట్ ఉమెన్ మీద చేయలేదు కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కు మనం ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వము, రికమెండ్ చేయకూడదు. అలాగే పేస్ మేకర్ యూజర్స్ ఉంటారు. పేస్ మేకర్ యూజర్స్ అంటే పల్స్ రేట్ ఎవరికైతే డౌన్ ఉంటుందో, ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకు హార్ట్ దగ్గర ఒక ఆర్టిఫిషియల్ మెషిన్ అనేది పెడతారనమాట. దాన్నే పేస్ మేకర్ అంటాం. అదొక ఎలక్ట్రానిక్ డివైస్. మీరు ఈ మ్యాట్రస్ మీద పడుకుంటే ఆ వ్యక్తి అది మ్యాగ్నెటిక్ సహజ గుణం ఏంటి? ఐరన్ ఆకర్షిస్తుంది. ఐరన్ యొక్క సహజ గుణం మ్యాగ్నెటిక్ ఆకర్షిస్తుంది. మరి ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఈ హార్ట్ ని అంటే పేస్ మేకర్ కాబట్టి ఇది మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. సో ఆ మిషన్ పాడైపోయే ప్రమాదం ఉంది. మరి ఆ వ్యక్తికి మళ్ళీ పల్స్ రేట్ అనేది డౌన్ అయ్యి ఆయనకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనము పేస్ మేకర్ యూజర్స్ కి ఈ ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయం. అలాగే కొంతమంది ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ ఏం చేస్తారు? టాబ్లెట్ రూపంలో ఇన్సులిన్ ఇస్తారు. అలాగే ఎప్పుడైతే కొంచెం ఇంకా డోసు అంటే ఆయనకు తగ్గడం లేదు, ఆ షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి అంటే అప్పుడు ఏం చేస్తారు? ఇంజెక్షన్ రూపంలో ఇన్సులిన్ ఇస్తారు. ఇవి రెండు క్రాస్ అయ్యి ఇంకా ఆయనకు కంట్రోల్ అయితే లేదు అన్నప్పుడు ఒక మిషన్ ఫిక్స్ చేస్తారు బాడీలో. సో అదే చూస్తారు అనమాట. బాడీని మానిటరింగ్ చేస్తాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఆటోమేటిక్ అది ఇంజెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే షుగర్ లెవెల్ ప్రాపర్ గా లేవో అప్పుడు అది ఇంజెక్ట్ అవుతుంది. దాన్నే మనం ఎలక్ట్రానిక్ పంప్, ఇన్సులిన్ పంప్ అన్నమాట. అది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అది కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆకర్షిస్తుంది కాబట్టి అది పాడైపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ పేషెంట్ కి ఇబ్బంది అవుతుంది. సో దట్ మనము ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్స్ కి ప్రోడక్ట్ అనేది ఇవ్వము. ఇంకా ఎండకు అనేది దీన్ని ఎక్స్పోజ్ చేయొద్దు, హీట్ కి దీన్ని ఎక్స్పోజ్ చేయొద్దు. అలాగే మ్యాట్రస్ ఎప్పుడూ కూడా ఉతకకూడదు. ఎందుకు అంటే మ్యాగ్నెట్ కి పవర్ 100 years ఉంది దాంట్లో. అంటే ఆ మ్యాగ్నెట్ నియోడైమ్ కి 100 years లైఫ్ ఉంది. కానీ ఆ మ్యాట్రస్ ఫ్యాబ్రిక్ మీరు ఉతికితే ఏమవుతుంది అంటే దాంట్లో నార్త్ పోల్ సౌత్ పోల్ లో నియోడైమ్ మ్యాగ్నెట్స్ అమర్చబడి ఉంటాయి. ఉతికినప్పుడు ఏమవుతుంది? ఆ ప్లేస్ అనేది డిస్లొకేట్ అవుతుంది. ఎప్పుడైతే అవి డిస్లొకేట్ అయిపోతాయో ఆకర్షించడం ఉండదు. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవ్వదు. సో దట్ అది మనకి పనిచేయదు అనమాట. అలాగే ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ పాడైపోతుంది. సో అందుకని మనం వాష్ అనేది చేయొద్దు. మీరు అందుకే మనం ఏమంటున్నాం, బెడ్ మీద మ్యాట్రస్ వేసేసి దాని మీద బెడ్షీట్ వేయండి, ఆ బెడ్షీట్ ని వాష్ చేయండి, కానీ మ్యాట్రస్ మాత్రం ఉతుకకూడదు. అలాగే ఏవైతే ఎలక్ట్రానిక్ డివైసెస్ మీ దగ్గర ఉన్నాయో, ఫోన్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, టేప్ రికార్డర్ కానివ్వండి, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ మీరు ఆ మ్యాట్రస్ మీద పెట్టకూడదు. ఎందుకంటే మళ్ళీ మ్యాగ్నెట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ఫోన్ పెట్టారు అనుకోండి, ఆ ఫోన్ ది బ్యాటరీ పాడైపోతుంది. మొత్తం ఫోన్ బ్యాటరీనే పోతుంది ఇంకా. ఓకే, సో అందుకని మ్యాట్రస్ మీద ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేది పెట్టకూడదు. లీగల్ సర్టిఫికేట్స్ కూడా మనం చూద్దాము. కంపెనీకి అసలు ఒకటి కాదు ఎన్నో లీగల్ సర్టిఫికేట్ వచ్చాయి. అదంతా చెప్తే మనకు చాలా అవుతుంది. సమ్ ఇంపార్టెంట్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, నేనైతే చెప్పాను ఆల్రెడీ. దాంతో పాటు
ఎన్నో లీగల్ సర్టిఫికేట్ వచ్చాయి. దాంట్లో ముఖ్యమైనవి ఎంఎస్ఎంఈ అంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దీని నుంచి అవార్డు వచ్చింది. అలాగే ఎంఈ సర్టిఫికేట్స్ ట్రోఫీ వచ్చాయి. ఇంకా చూస్తే ఎఫ్ఐసిసిఐ నుంచి కూడా సర్టిఫికేట్ ట్రోఫీ రావడం జరిగింది. ఎఫ్ఐసిసి అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అలాగే ఎఫ్ఐడిఎస్ఐ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్. ఇంకా ఏఐఎంఏ అంటే ఆయుష్ ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్, దీని నుంచి కూడా ట్రోఫీ రావడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా కంపెనీకి బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్, అలాగే బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్, ఇలా సో మెనీ అవార్డ్స్ వచ్చాయి. ముఖ్యంగా ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఏంటంటే కరోనా యోద్ధ అవార్డు. ఇది ఆయుష్ మంత్రాలయం నుంచి కరోనా టైంలో కంపెనీ 2000 పీపుల్ వరకు సేవ్ చేసింది. సో అందుకని మనకు ఆయుష్ మంత్రాలయ కంపెనీకి కరోనా యోద్ధ అనే అవార్డు, ఒక ప్రెస్టీజియస్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది అనమాట. సో మరి బయోమాగ్నెటిక్ థెరపీ ఉత్పత్తులను ఎలా వాడాలి అంటే ఎవరు వాడాలి, అలాగే మరి వ్యాధులు ఉన్నవారు వాడాలా, వ్యాధులు లేని వారు వాడాలా, అది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పేషెంట్స్ ఒక్కటే వాడాలా అని కూడా మనం నాకు ఎలాంటి డిసీజెస్ లేదు, నేను వాడక్కర్లేదు అనుకుంటుంటారు మనం చెప్తుంటే. కానీ ఖచ్చితంగా వ్యాధులు ఉన్న వాళ్ళైతే 100% వాడాలి, దాంట్లో డౌటే లేదు. బట్ మరి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు 200% వాడాలి. ఎందుకు అంటే రోగం వచ్చినప్పుడు బాధపడే కంటే రాకుండా జాగ్రత్త పడడం ఎంతో తెలివైన నిర్ణయం. ఓకే, ఎందుకంటే శరీరం లోపల ఏం జరుగుతుందో అసలు మనకు తెలియదు. నేను ఫస్ట్ చెప్పాను ఒక పాయింట్, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ స్ట్రోక్ సైలెంట్ కిల్లర్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మన బ్రెయిన్ లో ఎప్పటి నుంచో మనం ఫోన్లు వాడుతూనే ఉన్నాం, ఎంత బ్రెయిన్ లో ఎఫెక్ట్ చూపించిందో ఇంతవరకు మనకు తెలియదు. సడన్ అటాక్ వస్తుంది అనమాట. సో అందుకని ఆ అటాక్స్ రాకుండా మనల్ని, ఇప్పుడు హార్ట్ అటాక్స్ లో సడన్ గా వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్ సడన్ గా చెప్పి ఏవి రావు, ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాం కానీ అలా లేదు ఇప్పుడు పరిస్థితి. ఓకే, సో కంపల్సరీ ఈ ప్రోడక్ట్ అనేది హెల్దీ పర్సన్స్ అయితే 200% వాడాలి. అలాగే మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటూనే ఉంటాం. అలాగే న్యాచురల్ మ్యాగ్నెటిక్ థెరపీ ఏం చేస్తుందంటే న్యాచురల్ హీలింగ్ చేస్తుంది. దాంతో పాటు మీరు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఓకే, అలాగే అన్హెల్దీ హ్యాబిట్స్ ఏదైనా ఉన్నాయి అంటే దాన్ని మీరు పూర్తిగా మానివేయాలి. లైక్ దట్ స్మోకింగ్ చేస్తున్నారు, ఆల్కహాల్ కన్సంప్షన్ చేస్తున్నారంటే ఇలాంటివి మనము కొంతవరకు తగ్గించుకోవాలి, అసలు పూర్తిగా తగ్గించుకోవాలి, ట్రై చేయాలి. అలవాటు ఉంటే ఎట్ ఏ టైం మనం తగ్గించుకోలేం, బట్ మనం గ్రాడ్యువల్లీ దాన్ని తగ్గించుకుంటూ గుడ్ ఫుడ్ ని కూడా తీసుకుంటే ఇంకా మన ఆరోగ్యం అనేది హెల్దీగా ఉంటుంది. మరి అలాగే హౌ మచ్ యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఫ్యామిలీ హెల్త్. మనము అంటే మీరు మీ ఫ్యామిలీ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారు హెల్త్ పరంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిక్చర్స్ ద్వారా మనం దీన్ని అర్థం చేసుకుందాము. ఇవన్నీ వస్తువులు ఇక్కడ ఏదైతే ఉన్నాయో ప్రతి ఇంట్లో ఉంటాయి. ఫోన్ ఉంటుంది, బైక్ ఉంటుంది, కార్ ఉంటుంది, పెద్ద టీవీ ఉంటుంది, సోఫా ఉంటుంది. ఓకే, అలాగే ఒక వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కార్ ఉంటుంది, బైక్ ఉంటుంది, లగ్జూరియస్ ఫర్నిచర్, ఓకే, సోఫా సెట్, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఇదంతా వర్త్ ఎంత అవుతుంది అంటే ఆల్మోస్ట్ కొంతమందికి 8 lakhs అవుతుంది, 10 అవుతుంది, 3 అవుతుంది, మినిమం అయితే 3 to 5 lakhs అయితే ప్రతి ఒక్కరికి అవుతుంది. మరి దీంట్లో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లో మనం యాడ్ చేస్తాం, ఎందుకంటే ఎమర్జెన్సీలో ఎప్పుడైనా నాకేమన్నా అయితే నేను హాస్పిటలైజ్డ్ అయిపోయినప్పుడు అంత డబ్బు నేను కట్టలేను కాబట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మనం తీస్తాం. మరి ఇవన్నీ వస్తువులు మనకు సడన్ గా బీపీ అటాక్ అయిపోయింది, లేదా నాకు షుగర్ హై లెవెల్లో వెళ్ళిపోయింది, లేదా నా చెస్ట్ దగ్గర కొంచెం పెయిన్ అవుతుంది, ఓకే, సడన్ బీపీ డౌన్ అయిపోయింది, ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు కింద పడ్డాము, ఏది అయితే కూడా ఈ వస్తువులన్నిట్లో ఏదైనా ఒక్కటి మనకి హెల్ప్ చేస్తుందా చెప్పండి? ఏదైనా హెల్ప్ చేస్తుందా అంటే ఏ వస్తువు కూడా హెల్ప్ చేయదు. ఇంకా రివర్స్ మనకి ఇవన్నీ హాని చేస్తే గానీ మనకు మేలైతే ఏది చెయ్యదు. బట్ మన లైఫ్ స్టైల్లో ఇవి అన్ని కూడా ఉపయోగపడతాయి.
ఓకే. కానీ మనకు ఇవన్నీ అయితే ఇంపార్టెంట్. సో దీంతో పాటు ఇప్పుడు ఇంకొక అడిషనల్ గా ఒక వస్తువు మనం యాడ్ చేయాలి ఏంటంటే ఈ బయోటోరియం హెల్త్ కిట్. ఓకే. ఆ కిట్ ని కూడా మనము దీంట్లో యాడప్ చేస్తే మనకు ఎప్పుడైనా సరే బీపీ రేస్ అయింది, హార్ట్ లో మీకు కొంచెం నొప్పి వస్తుంది, లేదా మీకు తల తిరుగుతుంది, ఇండైజెషన్ అయింది, ఏదైనా కానీ కింద పడ్డారు, ఏదైనా సరే మనకు డాక్టర్ ఇంట్లో ఉన్నట్టు ఆ ప్రోడక్ట్ మనకు హెల్ప్ చేస్తారు. ఒక డాక్టర్ ఇంట్లో ఉంటే ఇమ్మీడియట్ గా యాక్షన్ చేస్తారు కదా, వాళ్ళు కాపాడతారు మనల్ని. అలాగే మనకి ప్రోడక్ట్ అనేది యాజ్ ఎ డాక్టర్ గా వర్క్ చేస్తుంది. సో అది మన ఇంట్లో ఈ రోజు ఖచ్చితంగా ఉండాలి. సో ఈ ప్రోడక్ట్లు అన్నిటితో పాటు అలాగే మరి విచ్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్. మార్కెట్ లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఈ రోజు అవైలబుల్ ఉన్నాయి, ఎలాంటి పార్ట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి అంటే ఒక బైక్ పాడైపోయిందంటే ఆ బైక్ సంబంధించిన అన్ని పార్ట్స్ దానికి సంబంధించిన షాప్ లో దొరుకుతాయి. మీ ల్యాప్టాప్ పాడైపోయింది అంటే ల్యాప్టాప్ షాప్ లో దొరుకుతుంది. ఫోన్ పాడైందంటే ఫోన్ షాప్ లో ఉంటుంది. ఓకే. ఆ పార్ట్స్ ఏదైనా ఏ వస్తువైనా సరే, మీకు ఫ్రిడ్జ్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఏసీ కానివ్వండి, ఫిల్టర్ ఏదైనా మీరు ఇంట్లో వస్తువు పాడైపోతే దాని ఇమీడియట్ కి దానికి సంబంధించిన షాప్ లో ఆ పార్ట్ అనేది దొరుకుతుంది. ఓకే. మరి మన శరీరంలో కూడా 78 ఆర్గాన్లు ఉన్నాయి, అంటే 78 పార్ట్స్ ఉన్నాయి. మరి ఈ పార్ట్స్ పాడైపోయాయి అనుకోండి, ఏదో ఒకటి పాడైపోతే మార్కెట్ లో దొరుకుతాయా? ఏదైతే కారుకు దొరుకుతుంది, ఫోన్ కి దొరుకుతుంది, ఏసీకి దొరుకుతుంది. అలా మన శరీరంలో ఏదైనా డిఫెక్టివ్ అయిపోయింది పార్ట్ అంటే ఆ పార్ట్ మార్కెట్ లో ఏదైనా షాప్ లో దొరుకుతుందా అంటే డెఫినెట్లీ నో. యాక్చువల్లీ మన ఆర్గాన్స్ కాస్ట్ WHO ప్రకారం సుమారుగా 450 crores, మరి 450 crores ఆఫ్ ఆర్గాన్స్ ని మనం ప్రొటెక్షన్ ఏం చేస్తున్నాం, మరి మార్కెట్ లో కూడా దొరకదు. ఓకే. సో ఎవరైనా డోనర్ ఇవ్వాలి ఎమర్జెన్సీలో, మన దగ్గర డబ్బు ఉండాలి 1,00,00,000. ఓకే. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి, ఇవన్నీ అయితేనే సాధ్యం. మరి అదంతా మనకు సాధ్యమా అంటే సాధ్యం కాదు. మరి అలాంటప్పుడు మనం ఎంత హెల్త్ గురించి పట్టించుకోవాలి, ఎంత హెల్త్ గురించి కాన్షియస్ గా ఉండాలి. ఓకే. ఒక ఫోన్ తీసుకుంటే కూడా ఏం చేస్తాం, ఒక 30,000 ఫోన్ తీసుకున్నాము అంటే ఇమ్మీడియట్లీ దానికి స్క్రీన్ గార్డ్ వేసేస్తాం ఒక 1,000 రూపీస్ కి. ఎందుకు అంటే కింద పడితే ఆ స్క్రీన్ గార్డ్ అంటే స్క్రీన్ గార్డ్ లేకపోతే ఏమవుతుంది, ఫోన్ డ్యామేజ్ అవుతుంది. ఫోన్ డ్యామేజ్ అయితే నాకు 30,000 లాస్ అని మనం ఇమ్మీడియట్లీ స్క్రీన్ గార్డ్ వేయించేస్తాం. అంటే ఒక సజీవం లేని వస్తువు, అలాగే మనకు ఇంకా మన హెల్త్ ని డ్యామేజ్ చేసే వస్తువుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఓన్లీ 30,000 కి. బట్ మన శరీరం టోటల్ 450 crores వాల్యుబుల్ బాడీలో ఉన్న పార్ట్స్ ఏదైనా డ్యామేజ్ అయితే మరి మనం ఎలాంటి ప్రొటెక్ట్ చేస్తున్నాం ఈ రోజు అనేది మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి. సో ఈ బయోటోరియం ప్రోడక్ట్ అనేది ఫోన్ కి ఎలాగైతే స్క్రీన్ గార్డ్ సెక్యూర్ చేస్తుందో, ఎలాగైతే ప్రొటెక్షన్ గా చేస్తుందో, అలా మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కి, టోటల్ మన శరీరానికి ఈ బయోటోరియం ప్రోడక్ట్ అనేది ఒక సేఫ్ గార్డ్, ఒక స్క్రీన్ గార్డ్ గా పనిచేస్తుంది. మరి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ డబ్బుని ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదా ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా అనేది నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మరి ఈ బయోటోరియం ప్రోడక్ట్ రిజల్ట్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ సో మెనీ టెస్టిమోనియల్స్ ఈ రోజు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎలాంటి డిసీజ్ కావాలన్నా అలాంటి టెస్టిమోనీ ఈ రోజు ఉందన్నమాట. సో ఇక్కడ సొరియాసిస్ చూడండి, పేషెంట్ కి తగ్గిపోయింది. అలాగే మనకు 1 month లో వెరికోజ్ వెయిన్స్ ఆపరేషన్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఈ రోజు ఈ బయోటోరియం ప్రోడక్ట్ వాడి ఆపరేషన్ చేయించుకోకుండానే క్యూర్ చేసుకుంటున్నారు అనమాట. సో అలాగే మనకు సొరియాసిస్ కూడా అసలు దానికి మందే లేదు, చాలా మంది ఈ డిసీజెస్ తోటి బాధపడుతున్నారు. మరి మనకి ఎలాంటి స్కిన్ డిసీజెస్ అయినా కూడా ఈ ప్రోడక్ట్ అనేది రిజల్ట్ 100% ఇస్తుంది. సో మీరు పిక్చర్ లో కూడా చూడవచ్చు, ఇక్కడైతే మనం కొన్ని పెట్టాము, బట్ మనకి ఎంతో టెస్టిమోనియల్స్ యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే
దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు షుగర్ ఉంది అనుకోండి, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఓకే. సో ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా మీరు డాక్టర్ దగ్గర అయితే వెళ్తారు, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో ఆ మెడిసిన్ ఏది కూడా స్టాప్ చేయొద్దు. ఈ ప్రోడక్ట్ నేను తీసుకున్నాను కదా, ఇంకా నాకు షుగర్ ఉంది అనుకోండి, సపోజ్ నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను, షుగర్ టాబ్లెట్ నేను మానివేయాలా అంటే మానివేయొద్దు. అది కంపల్సరీ వేసుకోవాలి. దాంతో పాటే ఈ మ్యాగ్నెటిక్ బయోమాగ్నెటిక్ కిట్ అనేది వాడుతూ ఉండాలి. ఇది ఒక ఆల్టర్నేటివ్ సపోర్టింగ్ ప్రోడక్ట్ గా మనకు వర్క్ చేస్తుంది. అంటే షుగర్ ఇప్పుడు మరి ఎప్పటిదాకా నేను టాబ్లెట్లు వేసుకోవాలి అంటే, సమ్ టైమ్స్ మీరైతే 3 months ఒకసారి షుగర్ టెస్ట్ కి వెళ్తారు. సో అప్పుడు మీకు ఒక సపోజ్ 300 షుగర్ ఉంది అంటే ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేశాక మీరు ఒక 3 months తర్వాత చెక్ చేసుకుంటే 200కి వస్తుంది. డాక్టర్ మీకు 300 అప్పుడు ఎంతైతే ఎంజీ ఇచ్చారో అది డోస్ తగ్గిస్తారు. తగ్గించి మళ్ళీ మీరు 3 months వాడతారు అదే మెడిసిన్. దాంతో పాటు బయోమాగ్నెట్ ప్రోడక్ట్ కూడా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ 3 months కి మీరు వెళ్ళేసరికి అది 100 అయిపోతుంది మీది షుగర్ లెవెల్స్. సో డాక్టరే చెప్తారు మీకు ఇప్పుడు ఎలాంటి షుగర్ అనేది లేదు, సో దట్ మీరు టాబ్లెట్ అనేది మానేయొచ్చు, మీకు అసలు టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదని. అంటే అప్పటిదాకా డాక్టర్ చెప్పే వరకు మనం సొంతంగా టాబ్లెట్ అనేది మానేయద్దు. గ్రాడ్యువల్లీ మీకు తగ్గుకుంటూ వస్తుంది, అప్పుడే మనం మానివేయాలి. అంటే డాక్టర్ చెప్పినప్పుడే మానివేయాలన్నమాట. ఓకే. సో అలాగే ఈ లో మనకు హెల్త్ తో పాటు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ మన శరీరానికి ఎలాగైతే ఆరోగ్యం కావాలో పంటలకు కూడా ఈ రోజు ఆరోగ్యం అవసరం ఉంది. ఎందుకంటే ఆ పంటలు కూడా డిసీజ్డ్ అయిపోతున్నాయి. కెమికల్ ఎక్కువగా వాడడం వల్ల దిగుమతి ఎక్కువగా రావడం లేదు ఫార్మర్స్ కి. సో వారికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో మన సిఎండి గారు మిస్టర్ సాగర్ జోషి గారు పంటల ఆరోగ్యం కోసం అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చారు మార్కెట్ లోకి. దాంట్లో 5 రకాలు ఉంటాయి. ఒకటి సాయిల్ హెల్త్ కేర్, సెకండ్ వన్ ప్లాంట్ హెల్త్ కేర్, థర్డ్ వన్ ఫ్రూట్ హెల్త్ కేర్, ఫోర్త్ ఈ స్ప్రెడో, ఫిఫ్త్ ఈ స్ప్రెడో రెపెలెంట్. సో ఈ 5 ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఒక ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇండియాలో. సో మెనీ డిసీజెస్ అనేది ఈ రోజు వస్తున్నాయి. అలాగే మన భూమి అంతా కూడా కెమికలైజ్డ్ అయిపోయింది, మొత్తం లేయర్స్ లేయర్స్ గా ఫామ్ అయిపోయి దిగుబడి ఈ రోజు లేదు పంటలకి. మరి అలాంటి ఒక లేయర్ గా మారిన నేలను సారవంతంగా ఈ ప్రోడక్ట్ చేస్తుంది. అలాగే బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది, నేల పిహెచ్ ని మారుస్తుంది, నేలను సారవంతం చేస్తుంది, నేల యొక్క ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. సో దట్ ప్రతి పంట ఏదైనా వేయండి, ఏ సీజన్ లో ఎలాంటి నేలలో వేసినా కూడా ఈ 5 ప్రోడక్ట్ వాడడం వల్ల ఒక అద్భుతమైన రిజల్ట్స్ రైట్ నౌ చాలా మంది రైతులు వాడుతున్నారు, చూస్తున్నారు అనమాట. ఇంకొకటి కూడా మనకు ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. ఇది కూడా గ్రేట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. న్యాచురల్ హెల్దీ మోర్ పవర్ ది ఇది, హిబారే మోర్ పవర్ దీని పేరు. సో ఇది కూడా మీరు సైమల్టేనియస్లీ 1 గ్రామ్ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ తీసుకుంటే మీకు ఎలాంటి సమస్యలు బాధలు ఏది ఉన్నా సరే, హెల్త్ ఇష్యూస్ ఇంటేక్ అంటే మనము స్వాలో చేస్తాం కాబట్టి లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా హెల్దీగా తయారవుతాయి, వాటికి హీలింగ్ పవర్ పెంచుతుంది. 160 టోటల్ విటమిన్ మినరల్ దీంట్లో ఉన్నాయి. సో ఇది కూడా ఒక అద్భుతమైన ప్రోడక్ట్. వీటి గురించి స్పెషల్ సెషన్స్ అవైలబుల్ ఉంటాయి మనకి జూమ్ లో, దాంట్లో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన అంటే ఈ బయోటోరియం ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటే ప్రజలకు ప్రయోజనమే, దాని ఇంకా పంటలకు కూడా మనకి ప్రయోజనాన్ని ఇస్తుంది. సో ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు దీంట్లో ఆదాయ అవకాశం కూడా ఉంది, అది మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఒక హెల్త్ ని చాలా ఇంపార్టెంట్ హెల్త్ కాబట్టి, అలాంటి ఒక హెల్త్ ని మనం ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా ఈ రోజు ఛాలెంజ్ గా మారింది, దానికి ఒక రెమెడీ మనకు సాగర్ జోషి గారు ఒక మంచి ప్రోడక్ట్ ద్వారా ఇచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. సో వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, మీరందరు ఇంత ఓపికగా విన్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్.